బాబాయ్ గారు ఓ పక్కేమో బీజేపీ ఒక్కసారి ఆంధ్రాలో మరోసారి కేంద్రంలో అంటూ ఒక నినాదంతో ప్రచారం చేసుకుంటా పోతా ఉంది. మరో పక్క కాంగ్రెస్ చూస్తే నిన్న అనంతపురం నుంచి షర్మిల గారు ఎన్నికల శంఖారావం పూరించారు. ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? బీజేపీకి మూడోసారి గెలవనే ఒలుకు మాత్రం అమిత్ షా దగ్గర నరేంద్ర మోడీకి వచ్చిందండి. 8 పార్టీలు కలిసి ఏదో చేస్తున్నారు వీళ్ళు ఆ అనేది ఏ జ్ఞానంగా మాట్లాడుతూ నేర్చుకున్నారు. ఎవరు మాట్లాడినా కానీ మాది జాతీయ పార్టీ. అసలు ఈ భారతదేశానికి స్వతంత్రం రాకతలికే కాంగ్రెస్ పార్టీ పుట్టింది. 140 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ అది. ఇవాళ షర్మిల గారు రావచ్చు, లేకపోతే రేపు గాంధీ వారు పోవచ్చు, లేకపోతే ఇంకొకటి రావచ్చు. ఎప్పుడైనా మా పార్టీ అది జాతీయ పార్టీ. నిన్నగాక మొన్న ఇదే 2 సీట్లతో గెలిచిన బీజేపీ ఇలా కాంగ్రెస్ని ఎగతాళి చేస్తున్నారు వాళ్ళు. 2 సీట్లే వీళ్ళకు ఉంది. మరి 2 సీట్లతో గెలిచి వాళ్ళు మరి 300 సీట్లకి ఎగబాకలా. మరి దానికి మనం ఏం చేస్తాం? ప్రజల నిర్ణయం. ప్రజల నిర్ణయాన్ని మనం ప్రజల అభీష్టం మేరకు మనం మాట్లాడుకోవాలి. కానీ నీ ఇష్టానుసారం నువ్వు వచ్చి రాహుల్ గాంధీని కూడా ఒక మాట అంటాం, సోనియా గాంధీని ఒక మాట అంటాం, ప్రియాంక గాంధీని ఒక మాట అంటాం. అసలు కాంగ్రెస్ లేదు, కాంగ్రెస్ చచ్చిపోయిందంటాం. సముద్రం ఎండిపోయిందా కాంగ్రెస్ చచ్చిపోవటం అంటే? మరి సముద్రం ఎండిపోతే కాంగ్రెస్ చచ్చిపోయింది, అది వాస్తవం నేను చెబుతా. మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలోనే చనిపోయారు, మా పార్టీలో ఉండే చనిపోయారు. అది ఎవరు చంపింది కూడా తెలుసు అందరికీ. మరి ఇవాళ అన్నీ బయటపడుతున్నాయి ఒక్కొక్కటిగా. ఇవాళ మమ్మల్ని ఎంత విమర్శించినా కానీ మా దగ్గర ఏం తప్పు పట్టుకోలేకపోయారు. మరి చిదంబరాన్ని తీసుకుపోయి కేసుల్లో పెట్టారు. మరి ఆ తమిళనాడు రాజధాని వాళ్ళని కూడా కేసుల్లో పెట్టారు. ఎక్కడ నిరూపించగలిగారా? టెలిస్కామ్ కానీ బుక్స్కామ్ కానీ ఏ స్కామ్లో అయినా సరే ఒక్క నిరూపించగలిగారా? నిరూపించలేకపోయారు. ఇలా మా పార్టీని అంటున్నారు. ఇప్పుడు మమ్మల్ని చూసి వణుకు పుట్టేగా మోడీ కూడా మరి ప్రాంతీయ పార్టీలన్నీ నూరా 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 అని బజ్జీలాడుకుంటున్నాడు. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు 2 రాష్ట్రాలు మాకు వచ్చినాయి. కర్ణాటక వచ్చింది, తెలంగాణ వచ్చింది, రేపు ఆంధ్ర కూడా వచ్చిద్దేమో. ఎవరు చూశారు నిన్న? మరి అక్కడ ఎంత జనం. అంతే మరి. మరి ఖర్గే గారు కూడా వచ్చాడు నిన్న. ఖర్గే గారు ఏం చెప్పాడు? ప్రతి కుటుంబానికి 5,000 వేస్తామన్నారు, పేద కుటుంబానికి. కాంగ్రెస్ ఎప్పుడు మాట చెప్పితే తప్పడం, చేసేదే చెప్తాడు, చేయంది చెప్పడం. మరి దాని మీద ప్రజలు తిరగబడితే ఏముంది? ఇప్పుడు పార్టీ చచ్చిపోయిందని అందరూ అంటున్నారు. ప్రజలు తిరగబడ్డారనుకో మా పార్టీ రావచ్చు, రాదని ఏమన్నా కలగన్నారు ఎవరన్నా? 89లో కూడా ఇంతే అన్నారు. 84లో ఏమన్నా, 85లో ఏమన్నారు మీరు? ఇదే తెలుగుదేశం వాళ్ళు కూడా అన్నారు ఆ రోజు. కాంగ్రెస్ పార్టీ ఇంకేడుందని. మరి 89లో 183 సీట్లతో రాలా? ఆ రోజు బరిసన్నారెడ్డి ముఖ్యమంత్రి రావాలా? ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు కట్టిపెట్టండి మీరు. ఎట్టి పరిస్థితిలో కూడా ఈసారి ఇండియా గవర్నమెంట్ ఖచ్చితంగా కేంద్రంలో ఎక్కిద్ది. 600 అయినా 106 అయినా ఎట్టి పరిస్థితులు అది ఆపేది కాదు. రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతాడు, ఇది ముమ్మాటికి నగ్న సత్యం. మరి ఇవాళ షర్మిల గారు మా పార్టీలోకి వచ్చిన తర్వాత మాకు కొద్ది కేడర్ పెరిగింది. 3 దాటింది మాది, 3 దాటింది. ఇంకా దాటొచ్చు. ఇంకా 2 నెలలు టైం ఉంది, ఇంకా 50 రోజులు టైం ఉంది. ఈ టైంలో ఒకసారి పర్లొచ్చు మా పార్టీ కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్న పార్టీ. అసల్లో ఒక శాస్త్రం కూడా ఉంది, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. గుర్తుపెట్టుకోండి. మీరేదో ఇలా ఎక్కి టీ అమ్ముకునేవాడన్నో మరమరాలు అమ్ముకునే వాళ్ళు ఎక్కి మాట్లాడతాం కాదు. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలా, విలువలతో మాట్లాడుతూ నేర్చుకోవాలి ఎవరైనా సరే, ఏ నాయకుడైనా సరే. విలువలు లేకుండా సబ్జెక్ట్ లేకుండా మాట్లాడితే అవి ఏమన్నా రచ్చకెక్కవు. మీరు ఎట్టగెలుస్తుంది అందరికీ తెలుసండి. మోడీ గారు నువ్వు మరి 10 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నావు, ఒక్క మంచి పని చెప్పండి. మేము మంచి పని చేసామని మాట్లాడితే 337 అంటారు. అది ఒకటే మీరు చేసింది. మీరు చెప్పండి, డీజిల్ ఎంత రేటు పెంచారు, పెట్రోల్ ఎంత రేటు పెంచారు, గ్యాస్ ఎంత రేటు పెంచారు. మళ్ళీ వాళ్ళు మేము ఇస్తామని చెబుతున్నారు. గతంలో ఎందుకు పెంచారు, ఇలా ఎందుకు ఇస్తామంటున్నారు? మీరే కదా మధ్య తరగతి వాళ్ళని నడ్డి ఇరిచేశారు మీరు. ఇప్పుడు తమ్మినేని సీతారాం రేపు మాపు రాజ్యసభ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. మరోపక్క అసెంబ్లీ ఎన్నికలు కూడా దగ్గరికి వచ్చినాయి, లోక్సభ. ఇలాంటి సమయంలో 8 మంది పార్టీ మాట ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం అనేది ఎట్లా చూడాలి? అసలు సబ్జెక్ట్ తెలుసండి తమ్మినేని సీతారాం. మనం ఏదో ఆయన గురించి మాట్లాడుకోవడం కానీ ఆయన స్పీకర్ అని మాత్రం నేను అప్పుడు ఆయన ఎక్కిన దగ్గర నుంచి నేను అనుకోవట్లా. ఎందుకంటే ఆ స్పీకర్ అయితే నిష్పక్షపాతంగా వర్క్ చేస్తాడు, అంతే తప్ప ఆయన ఇష్టానుసారం చేయటం. ఆయన గంటా శ్రీనివాస గారు ఎప్పుడు రాజీనామా చేశాడు? నువ్వు దేనికి నువ్వు అప్పటి నుంచి ఆమోదించలా? ఇవాళ ఎందుకు ఆమోదిస్తున్నా అంటే నీ స్వార్థపర రాజకీయం కోసం నువ్వు ఇవాళ ఆమోదిస్తావా? 3 సంవత్సరాల నాడు పెట్టాడు ఆయన రాజీనామా నీకు. మరి ఎందుకు చేయలా? దేనికి చేయలా? ఆయన సబ్జెక్ట్ తెలియని స్పీకరు, అర్థమైందా? పిచ్చి పనులన్నీ చేస్తుంటాడు ఆయన. పిచ్చి ఆశాలన్నీ చేస్తుంటాడు అసెంబ్లీలో. పిచ్చి నవ్వులు నవ్వుతుంటాడు, ఎకిలి మాటలు మాట్లాడతాడు. దానికి ఎవరు ఏం చేస్తామని ఆయన మనస్సాక్షి వదిలేస్తాం అది ఎందుకు చేశాడు అనేది.